హాయ్ గైస్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అఖండ 2 ఈరోజు షూటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఎంత పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది? నందమూరి బాలకృష్ణ అఖండ 2లో అఘోర గెటప్లో సేమ్ మొదటి భాగంలో ఉన్నట్టు అదే గెటప్ అఖండ 2లో డిఫరెంట్గా ఉండబోతుందా అఘోర గెటప్? ఈరోజు షూటింగ్లో నేను ఏం చూసినా నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఏ రోజు బాలకృష్ణ కేంద్ర గవర్నమెంట్ నుంచి స్వీకరించబోతున్నాడు అనేది వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే అఖండ 2 అనేది బిగ్గెస్ట్ బడ్జెట్. బోయపాటి శ్రీను కసితో తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఫస్ట్ టైం బోయపాటి శ్రీను కూడా అడుగు పెట్టబోతున్నాడు. బాలకృష్ణ మూవీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ఒకేసారి రిలీజ్ కాబోతుంది. ఆ రేంజ్ సౌండ్ రావాలి. అఖండ 2 ఈరోజు షూటింగ్ అయితే రామోజీ ఫిలిం సిటీ దగ్గర సంగీత్ టెంపుల్ దగ్గర షూటింగ్ అయితే నడుస్తుంది. రామోజీ ఫిలిం సిటీలో కాదు, రామోజీ ఫిలిం సిటీ పక్కన సంగీత్ టెంపుల్ ఉంటుంది. అక్కడ అఖండ 2 షూటింగ్ అనేది జరుగుతుంది. నందమూరి బాలకృష్ణను అఖండ 2 ఆ గెటప్లో చూస్తుంటే మతిపోయింది నాకైతే. అసలు ఎక్సలెంట్. మొదటి భాగానికి రెండో భాగానికి అఘోర గెటప్ డిఫరెంట్ ఏంటంటే గడ్డం అనేది చాలా పెద్దగా ఉంది. రియల్గా చూసిన నేను చాలా డిఫరెంట్ కలర్గా ఉంది గడ్డం అయితే. ఎయిర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మొదటి భాగంలో గడ్డం చాలా స్ట్రిమ్గా ఉంటుంది. ఈ అఘోర గెటప్ బాలకృష్ణను చూస్తే మొదటి భాగానికంటే కొద్దిగా ఏజ్డ్ డిఫరెంట్గా అనిపించింది. కాస్ట్యూమ్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఒక రేంజ్లో దైవత్వం చూసినట్టు అనిపించింది. ఎందుకంటే ఇద్దరు మా అన్న కొడుకులు అఖండ 2 బాలకృష్ణ మేకప్ మెయిన్గానే షూటింగ్లో పాల్గొంటున్నారు. ఒక్క పిక్కు పంపియరా బాబు అంటే వద్దు, మా ఉద్యోగాలే పోతాయి. అఫీషియల్గా మూవీ టీం రిలీజ్ చేసిందే, ఎలాంటి పిక్ అస్సలు ఒక్క ఫోటో కూడా బయటకు వెళ్ళొద్దు అన్నట్టు అంత స్ట్రిక్ట్గా చేస్తున్నారు. అది కూడా నేను దూరం నుంచి చూసిన బాలకృష్ణకు ఆ మేకప్ వేస్తుంటే చూస్తుంటే మాత్రం అసలు ఆ అఘోర గెటప్ బాలకృష్ణ జీవించేశాడు. మహాశివుడు అఘోరగా మారితే ఎలా ఉంటుందో బోలాశంకరుడు ఆ రేంజ్ దైవత్వం ఉట్టిపడేలా అఘోర గెటప్లో బాలకృష్ణ లుక్ అనిపించింది నాకైతే. గడ్డ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. కొద్దిగా మొదటి భాగానికంటే బాలకృష్ణ కొద్దిగా ఏజ్డ్గా అనిపిస్తుంది. ఇంకా నాకైతే సాలిడ్ అనిపించింది. ఈ లుక్ చూసిన తర్వాత పాన్ ఇండియా స్థాయిలో నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే మొదటి రోజే 100 కోట్లు కొట్టే బొమ్మ అఖండ 2 అవుతుంది. పక్క రాసి పెట్టుకోవచ్చు. ఈ సినిమాకు రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ తగ్గట్లేదు. ఎప్పుడైతే ఈ అఘోర గెటప్ బాలకృష్ణ బర్త్డే రోజు ఎప్పుడైతే రివీల్ అవుతుందో సినిమా మీద అంచనాలు ఇంకెవడు ఆపలేడు. నెక్స్ట్ రేంజ్లోకి వెళ్ళిపోతాయి. అంత బీభత్సంగా అనిపించింది. ఎందుకంటే ప్రజెంట్ ఇండియా మొత్తం దైవత్వం, సనాతన ధర్మం అని దైవత్వం మీద ఏ రేంజ్లో చర్చలు జరుగుతున్నావో కరెక్ట్ కంటెంట్ బొమ్మ. ఎందుకంటే దైవత్వాల గురించి, హిందూ సంప్రదాయాల గురించి, మన హిందుత్వం గురించి చాలా గొప్ప మెసేజ్ ఇచ్చే సినిమా. ఇలాంటి సినిమా పాన్ ఇండియా స్థాయిలో కరెక్ట్ కంటెంట్ కుదిరితే దీన్ని ఎవడాపుతాడు? ఎవడాపలేడు. ఇండస్ట్రీలో ఒకటే టాక్ వినబడుతుంది. ఈ సినిమా అన్ని కుదిరితే పర్ఫెక్ట్గా నార్త్లో కూడా మంచి క్లిక్ అయితే 1000 కోట్ల బొమ్మ. దీన్ని అంత టార్గెట్గా ఈ సినిమా అయితే ప్లాన్ చేస్తున్నారు. నాకైతే యావరేజ్ టాక్ వచ్చినా కానీ ఈ సినిమా 500 కోట్లు పక్క. బాలకృష్ణ అఘోర గెటప్ చూసిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈసారి అఖండ క్యారెక్టర్కి ఏ రేంజ్ బీజిఎం ఇస్తాడో కానీ మొదటి భాగంలోనే థియేటర్లన్నీ షేక్ అయిపోయినాయి, స్పీకర్లన్నీ పగిలిపోయినాయి. ఇప్పుడు ఆ అఖండ క్యారెక్టర్ ఇంత పవర్ఫుల్గా మొదటి భాగానికంటే ఇంకా రెట్టించిన పవర్ఫుల్గా ఉంది కాబట్టి తమను ఏ రేంజ్ బీజిఎం కంపోజ్ చేస్తాడో. ఇంకా ఈసారి పాన్ ఇండియా స్థాయిగా పాన్ వరల్డ్ స్థాయిలో బీజిఎం మాత్రం మోత మోగడం ఖాయం అనిపించింది. ఆ క్యారెక్టర్ అఖండ క్యారెక్టర్ బోయపాటి శ్రీని అంటేనే ఇంకా రౌద్రం. ఆ రౌద్రానికి కరెక్ట్ బీజిఎం పడితే తమన్ లాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడ్డది అనుకో, థియేటర్లో ఏ రేంజ్ ఊపు ఉంటుందో, ఏ రేంజ్ సౌండ్ ఉంటుందో నాకు తెలిసి బెస్ట్ బీజిఎం ఉంటుంది. ఇంత హై రేంజ్లో వస్తున్న మూవీ మొదటి రోజు 100 కోట్లు ఎందుకు రాదు? ఈజీగా అన్ని కుదిరితే సోలో రిలీజ్ పర్ఫెక్ట్గా ఉంటే 150 కోట్లు మొదటి రోజే కొట్ట సత్తా ఈ మూవీకి అయితే 100% ఉంది అనిపిస్తుంది. ఇక నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఇక ఎప్పుడు స్వీకరిస్తాడు నందమూరి బాలకృష్ణ? కేంద్ర గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తుంది అని అభిమానులు అయితే వెయిటింగ్ చేస్తున్నారు. ఈ నెల 28వ తారీఖు నాడు సోమవారం రోజు కేంద్ర గవర్నమెంట్ నుంచి, రాష్ట్రపతి నుంచి నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు స్వీకరించబోతున్నాడనే సమాచారం అయితే మనకు వచ్చింది. ఇక నందమూరి అభిమానులకైతే ఫెస్టివల్ ఆల్రెడీ హిందూపూర్లో అయితే అభిమానులు అయితే అక్కడ బిగ్గెస్ట్ నందమూరి బాలకృష్ణ అవార్డు తీసుకోకంటే ముందే ఒక సెలబ్రేషన్ అయితే ఏర్పాటు చేసుకోనికే హిందూపూర్లో అయితే అక్కడ ఫ్యాన్స్ అయితే రెడీ అవుతున్నారంట. హైదరాబాద్లో కూడా నందమూరి ఫ్యాన్స్ లేకపోతే ఫిలిం సిటీ సన్మాన కార్యక్రమం పెడుతుందేమో కానీ
ఇదైతే అభిమానులకు గుడ్ న్యూస్. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ ఈ నెల 28వ తారీఖు నుంచి అఫీషియల్గా ఉండబోతుంది. స్వీకరించిన తర్వాత ఫిలిం ఇండస్ట్రీ కూడా సన్మాన కార్యక్రమం చేపట్టవచ్చు. ఇక నందమూరి బాలకృష్ణ రాబోయే సినిమా ఏంటి? ఆఫ్టర్ అఖండ 2 తర్వాత నందమూరి బాలకృష్ణ ఏ మూవీ చేయబోతున్నాడు? మొన్న మధ్యలో హరీష్ శంకర్ యూవి క్రియే ఏదో వచ్చిన ప్రొడక్షన్ సంస్థ అని. అబ్బా వద్దురా బాబు, ఈ దరిద్రం ఎందుకు, హరీష్ శంకర్ ఎందుకు? ఇప్పుడు ఆయన్నే ఆల్మోస్ట్ ఎండింగ్ కెరీర్లో ఉంది. మళ్ళీ బాలకృష్ణ సక్సెస్ ఇంత టాప్లో ఉన్నాడు బాలకృష్ణ. మళ్ళీ హరీష్ శంకర్ అంటే ఆ సినిమా డిజాస్టర్ అవుతుంది. 100% భయపడ్డారు అభిమానులు. అయితే వద్దురా నాయన హరీష్ శంకర్ వద్దు. అందులోనూ పక్క కోసుకుంటే బ్లడ్ మెగా బ్లడ్ అనే వెళ్తుంది హరీష్ శంకర్. ఆ డైరెక్టర్ వచ్చి బాలకృష్ణ తోటి ఏ సినిమా తీస్తాడు? వాళ్ళతోటే తీయలేకపోతుంది కదా. ఎందుకైనా బాలకృష్ణ పుష్కున్న చెప్పి ఏమన్నా అవకాశం ఇస్తాడా అని అభిమానులు భయపడరు. లేనే లేదు. నందమూరి అభిమానులకు ఎంతో ఇష్టమైన డైరెక్టర్ గోపిచంద్ మలినేని మళ్ళీ అఖండ 2 తర్వాత బాలకృష్ణ మూవీ చేయబోతున్నాడు. జూన్ 10న అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. నాకు తెలిసి బోయపాటు తర్వాత బాలకృష్ణను అంత గొప్పగా చూపెట్టిన వ్యక్తి, అంతకంటే నాకు గొప్పగా నచ్చింది ఇంకా ఏంటంటే, అంత చూపెట్టిన వ్యక్తి అంటే గోపిచంద్ మలినేని. వీరసింహారెడ్డిలో ఆ పంచకట్టు బాలకృష్ణను ఆ పర్ఫార్మెన్స్ లాస్ట్ ఆ చెల్లెలు ఇంటర్వెల్లో పొడుస్తున్నప్పుడు బాలకృష్ణ ఆ ఎక్సలెంట్, ఇంకా నెవర్ బిఫోర్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనుకోవాలి. ఆ పంచకట్టు కానీ లాస్ట్ ఇంటర్వెల్ షాట్లో కానీ అంత గొప్పగా ప్రజెంట్ చేసిండు స్క్రీన్ మీద. అయితే అందుకే గోపిచంద్ మలినేని లాంటి డైరెక్టరే మళ్ళీ అఖండ అంటే ఎలాగో సక్సెస్ అవుతుంది. దాని తర్వాత ఈ డైరెక్టర్ ఇవ్వడాలే అదే కన్ఫర్మ్ అయిపోయింది. హరీష్ శంకర్ అనేది గెట్ అవుట్ అయిపోయిండు. దీంట్లో డౌటే లేదు. అభిమానులు ఊపిరి పీల్చుకోవాల్సిందే. ఆ దరిద్రం వద్దు బాబు మాకు హరీష్ శంకర్ అంటున్నారు. ఇంతకన్నా గుడ్ న్యూస్ ఏముండదు ఇంకా అభిమానులకైతే. ఇక డాకు మహారాజు అనుకున్నంత రేంజ్లో రాలేదు. ఆ సినిమా దాని రేంజ్ ఎక్కడనో, ప్రజెంట్ దాని పొటెన్షియాలిటీ ఏంటో ఇప్పుడు బయటపడుతుందని అభిమానులు అంటున్నారు. 100% ఏదో ఫ్యామిలీ సినిమా, సంక్రాంతికి వస్తున్నాము అడబతుడుప కామెడీ తోటి క్లిక్ అయిపోయి డాకు మహారాజ్ మీద నెగిటివ్ కూడా కొంచెం ఎలా పడ్డదంటే, దబిడి దిబిడి అనే సాంగ్ ఆ ఫస్ట్ ఆ ప్రోమో వల్గర్గా ప్రచారం చేయతోటి ఫ్యామిలీ రాకుండా చేసింది. మూవీ టీం కూడా కరెక్ట్ ప్రమోట్ చేయలేదు అనిపించింది. మొత్తం క్యాల్కులేషన్ చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్ రాకుండా ఏదో దబిడి దిబిడి ఏదో డిఫరెంట్గా ఉంది కదా, ఈ సాంగ్ వల్గర్గా ఉంది కదా, ఫ్యామిలీ ఆడియన్స్ను ఆ సాంగ్ ప్రమోట్ దూరం చేసింది. కరెక్ట్ ఆ సాంగ్ వాల్యూ ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. ఎక్కడ ఈ విదేశాలకు పోయినా కానీ దబిడి దిబిడి సాంగ్ అని మోగుతుంది. ఫస్ట్ వీళ్ళు ప్రొమో వదిలినప్పుడే మంచి బిట్ వదలకుండా ఆ బాలకృష్ణ వేసే స్టెప్పులు ఆ ఫ్యామిలీలకు నెగిటివ్గా వెళ్ళిపోయినాయి. అందులోనూ పబ్లిసిటీ లేదు, ప్రచారం లేదు, అన్ని విధాల దెబ్బ కొట్టింది. ఆ సినిమా రేంజ్కి ఎక్కడికో వెళ్ళాలి కానీ ఆ రేంజ్కి వెళ్ళలేదు డాకు మహారాజ్. అయితే ఇప్పుడు అరబిక్లో కూడా డాకు మహారాజ్ స్టోరీ గురించి గొప్పగా రాస్తున్నారంటే, ఓ పక్క ఓటీటీలో ట్రెండ్ బెండ్ తీసింది. విదేశాల్లో పాకిస్తాన్లో, శ్రీలంకలో, అసలు జింబాబ్వేలో పలు కంట్రీల్లో అయితే ట్రెండింగ్లోకి నిలిచింది. ప్రజెంట్ అరబిక్లో కూడా పేపర్లో దాని స్టోరీ పాయింట్ రాశారంటే ఎంత గొప్పటి స్టోరీ డాకు మహారాజు. థియేటర్లో హై రేంజ్లో రీచ్ కాకుండా కానీ ఓటీటీలో మాత్రం నెక్స్ట్ రేంజ్లో రీచ్ అయింది డాకు మహారాజ్. అఖండ 2 ఈరోజు చూసిన సంగీత్ టెంపుల్ దగ్గర బాలకృష్ణను చూసిన తర్వాత మత్తిపోయింది. ఇది కదా అభిమానులకు కావాల్సిన అఖండ గెటప్ అనిపించింది. ఆ గెటప్ బయటకు వస్తే జూన్ 10th నాడు ఇంకా సినిమా హైప్ ఎవ్వరు టచ్ చేయలేరు. ప్యాన్ ఇండియా స్థాయిలో సినిమా అఖండ 2 వస్తుందంటే తప్పుకోవాల్సిందే అందరూ. 100% డౌటే లేదు. ఆ రేంజ్ కిక్కిస్తుంది. చిన్న క్లిప్పు పంపించమంటే పంపించాలి, లేదు అంత స్ట్రిక్ట్ ఉన్నది. అసలు మా ఉద్యోగాలే పోతాయి. మా ఊడి దగ్గర ఉంది, అసలు చూపించి మళ్ళీ నా దగ్గర కూడా రానియాలి. అంత స్ట్రిక్ట్గా వర్క్ చేస్తున్నారు అఖండ 2లో. థ్యాంక్ యూ.